హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఒకవైపున నిర్బంధాలు, మరొక వైపున వేధింపులు, ఇంకొక వైపున అడ్డగింతలు. ఇవి జగన్ టూర్లో నిరంతరం కనిపించేటటువంటి అంశాలు. సాధారణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నాయకుడు, ఒక రాజకీయ పార్టీ నడిపే కార్యక్రమాలకి ఆంక్షలు పెట్టకూడదు అన్నటువంటిది ఇదివరకు జగన్కి నీతులు చెప్పిన మాట నిజం. జగన్ అందులో కొన్నిసార్లు తేడా చేసిన మాట నిజం. అప్పట్లోనే మనం దాన్ని నిలదీశాం, నిందించాం, అదే సందర్భంలో తప్పుపట్టాం కూడా. ఇప్పుడు అలాంటి అమానవీయ లేకపోతే కనుక ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు తప్పని వాదించి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఇవాళ జగన్ టూరు ప్రతిసారి కూడా 1,00,000 ఆంక్షలు పెట్టడం అన్నటువంటిది చూస్తున్నాం. అదే సందర్భంలో నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద కేసులు, ఈ వ్యవహారాలు జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్. దీన్ని ఏ విధంగా చూడాలి? ఇవాళ జనం దగ్గరికి, ఎస్పెషల్లీ మొన్న తుఫాను వల్ల నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్తున్న సందర్భంలోని రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా చూడాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఏం చేయబోతోంది? అంశానికి సంబంధించి చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ఎలా ఉంది జగన్ టూర్కి? సవ్యంగా సాగిందా? ఆంక్షల వలన ఆగిందా? సాయి గారు, ముందుగా మనం చూస్తే గడిచిన 17 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, అంటే మొట్టమొదటి మీకు చూస్తే అప్పుడు వినుకొండలో మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త రషీద్ ని నడి రోడ్డు మీద నరికి చంపినటువంటి పరిస్థితి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు నరికి చంపినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే కనీసం ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా పనిచేయనటువంటి పరిస్థితి. సో అనేక ఆంక్షలు వెళ్ళేటటువంటి దారిలో అక్కడి నుంచి చూసుకుంటా ఉంటే అనేక పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు ముందు మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి, లేదంటే 3 వెహికల్స్ వెళ్ళాలి, లేదంటే 100 మంది వెళ్ళాలి, ఇంతకంటే వెళ్ళటానికి మేము పర్మిషన్ ఇవ్వం. అసలు అయితే మీకు గుంటూరులో మిర్చి అడిగితే అసలు పర్మిషన్ ఇవ్వలేదు. దాని తర్వాత మీకు పొదిలి కావచ్చు, తర్వాత బంగారుపాలెం కావచ్చు, తర్వాత సత్తెనపల్లి కావచ్చు, ఇలా అన్ని పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు జనం వెళ్ళకూడదు అనేటటువంటి ఆంక్షల్ని మనం చూసాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది తన వ్యక్తిగత కార్యక్రమం, లేదంటే పార్టీ నాయకుల్ని పరామర్శించేటటువంటి కార్యక్రమం కాదు. ఎందుకంటే వారం రోజులు అవుతా ఉంది ఈ రోజుకి తుఫాను మనకు వచ్చి. ఈ వారం రోజుల వ్యవధిలో ఈ ప్రభుత్వం కనీసం ఇప్పటికీ ఏదైతే ఒక నష్టపోయినటువంటి పంటలకి ఇదిగో ఇంత ఇస్తాం, ఎకరానికి 5,000 ఇస్తాం, లేదంటే 10,000 ఇస్తాం, అలా కనీసం ఒక ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి. సో ఎంతెంత నష్టపోయింది అనేది ఇప్పటికీ ప్రభుత్వానికి ఒక ఎస్టిమేషన్ ఉండాలి. సో ఎస్టిమేషన్ ఉండి ఇదిగో ఎంత నష్టపోయారు, ఇప్పుడు మేము పరిహారం అంత అందిస్తామని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఎస్టిమేషన్ అయితే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి పంపించింది కూడా ఎస్టిమేషన్. నో సార్, కేంద్ర ప్రభుత్వానికి 800 కోట్ల రూపాయలు ఏదైతే దీనికి సంబంధించి 850 కోట్లు వ్యవసాయం నష్టపోయిందని ఇచ్చింది నివేదిక. 800 కోట్లు వ్యవసాయానికి సంబంధించి ఎస్, మొత్తంగా ఓవరాల్ గా 5,500 కోట్ల రూపాయలు ఇచ్చింది. 5,240 కోట్ల సంథింగ్ 5,200 కోట్లు చేంజ్ అని పంపించారు. కానీ ఏ రైతు ఎంత నష్టపోయాడు అనే దాని మీద అసలు ఈ క్రాప్ అయినా జరగలేదు. ఈ క్రాప్ అనేది ఎప్పుడు జరగాలి? పంట వేసేటప్పుడు జరగాలి. ఒక గ్రామంలో ఒక రైతు ఒక సర్వే నెంబర్ ప్రకారం ఏ పంట వేశాడు, ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది, ఏ సర్వే నెంబర్లు ఉన్నాయి, ఏ పంట వేశాడు, వేసినటువంటి వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఈ క్రాప్ నమోదు చేయాలి. అప్పుడు ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది. ఇదిగోండి ఇంత నష్టపోయిందని మనం చెప్పడానికి. అసలు అది బిఫోర్ చేయలేదు వీళ్ళు. తుఫాన్తో సంబంధం లేదు, కానీ బిఫోర్ ఈ ప్రభుత్వం చేయాలి. అది చేయాల. పాయింట్ నెంబర్ 1. నష్టపోయినప్పుడు ఎంత నష్టపోయిందని చెప్పి మనం అంచనా వేసేటటువంటి ప్రక్రియ. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార దినపత్రిక ఆంధ్రజ్యోతిలో మీరు చూస్తే మొన్న 1వ తారీఖు పేపర్ సాయి గారు, రైతుల గుండెల్లో గుబులు, ఆంధ్రజ్యోతి రాసింది ఏమని? పంట నష్టంపై హడావిడిగా ఎన్యూమరేషన్, తుఫానుతో 1.38 లక్షల హెక్టారుల్లో పంట మునక, 2 రోజుల్లో నివేదికకు సిబ్బంది ఆదేశం, శుక్రవారంతో ముగిసిన గడువు, కానీ చాలా ప్రాంతాల్లో ముంపులోనే పంటలు, నీరు దిగకుండానే పంట నష్టంపై అంచనా, దీనివల్ల నష్టపోతామని రైతుల ఆవేదన. కొన్ని చోట్ల క్షేత్రస్థాయి సిబ్బంది ముంపులో ఉన్న పొలాలను దూరంగా చూసి నష్టాన్ని అంచనా వేస్తున్నారు, మరికొన్ని చోట్ల నీరుందని వదిలేశారంటున్నారు, ఎన్యూమరేషన్ చేయమంటున్నారని చెప్పి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రైతులు అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి సాక్షాత్ ఆంధ్రజ్యోతి రాసింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేది 4వ తారీఖు, ఇది 1వ తారీఖు దినపత్రిక. అప్పటికే ఎన్యూమరేషన్ అంచనా వేసేయమని అంటే 2 రోజుల్లోనే. అసలు నీళ్లు కూడా బావు కదా, ఎంత నష్టపోయిందని ఎలా అంచనా వేస్తారు?
సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే 3,70,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని చెప్పి ఎన్యూమరేషన్ ద్వారా ఇప్పుడు చూపించారు. అంటే దాదాపుగా 11.5 లక్షల మంది 11.5 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు నష్టపోయేటటువంటి పరిస్థితి. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేయడానికి ఈరోజు మీరు అన్నట్టుగా కృష్ణా జిల్లాలో 1,12,000 ఎకరాల పంట నష్టం జరిగింది సాయి గారు. ఒక్క కృష్ణా జిల్లాలో, నాటు ఉమ్మడి కృష్ణ విభజిత కృష్ణా జిల్లాలో, అంటే 2 ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా ఓన్లీ కృష్ణా జిల్లాలోనే 1,12,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మరి ఓవరాల్ గా ఎంత జరిగింది మీకు దీని ప్రకటి? ఆల్మోస్ట్ 14-15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అడ్రస్ చేయడానికి వెళ్తుంటే విజయవాడ నుంచి అడుగడుగున జగన్మోహన్ రెడ్డి విజయవాడ నుంచే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అడుగడుగున ఆంక్షలు విధించడం, ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను అడ్డుకోవటం మీరు చూశారు. పామర్రులో ఏదైతే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే కైలా అనిల్ గారి మీద పోలీసులు అక్కడ ప్రవర్తించిన తీరు, మీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి మీకు పర్మిషన్ లేదు ఇక్కడ రావడానికి. ఎందుకు పర్మిషన్ లేదు? ఆయన ఎక్కడికి వస్తున్నాడు? ఆయన ఏమన్నా ఇప్పుడు ర్యాలీలు తీస్తున్నాడా, లేదంటే ఏమన్నా భారీ బహిరంగ సభ పెడుతున్నాడా, ఏమన్నా లేదంటే మన కాశీపట్నం లాగా ఏమన్నా తొక్కిసలాటకి ఏమన్నా కార్యక్రమానికి తెరలేపుతున్నాడా? దేనికి పర్మిషన్ ఇవ్వట్లేదు? రెండోది పేరుని కిట్టు గారు అక్కడ వస్తుంటే ఇలా మనం దారి పొడుగున ఆంక్షలు చూసాం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన లేటుగా సాగింది, ఎందుకంటే జనం దారి పొడుగున ఉన్నారు కాబట్టి. మాకు ఇది మేము పబ్లిసిటీ చేసేటటువంటి కార్యక్రమం కాదు, మాకేదో జనాలు వచ్చారని చూపించుకునేటటువంటి కార్యక్రమం అంతకంటే కాదు. కేవలం రైతులకు సంబంధించి నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతా ఉందనే దాని మీద పర్యవేక్షించి ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొని వచ్చి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర లెగిసి కనీసం మేము బతుకున్నామని ఈ ప్రభుత్వం చెప్పిద్ది. ఎందుకంటే మీరు చూసుంటారు, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లా మిర్చియాడికి వెళ్తే సాయంత్రం లెటర్ రాశాడు చంద్రబాబు నాయుడు, బతికే ఉంది ఈ ప్రభుత్వం అని. తర్వాత పొదిలిపోతే అప్పుడు పొగాకు బోర్డు దగ్గరికి సాయంత్రం ఈ ప్రభుత్వం బతికే ఉందని లెటర్ రాశారు. తర్వాత బంగారుపాలెం వెళ్తే ఇదిగో కొనండి మామిడి రైతుల దగ్గర మేము ఎంత ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి అప్పుడు ఒక ఇది చేశారు. సరే ఎంతో కొంత న్యాయం జరిగిందా లేదనేది అక్కడ క్షేత్రస్థాయిలో తెలిసింది. కనీసం ఈ ప్రభుత్వం మీద, ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి ఇక్కడ లేడు రాష్ట్రంలో, ఉప ముఖ్యమంత్రి లేడు, షాడో ముఖ్యమంత్రి లేడు. ఒకళ్ళేమో మొన్న ముంబైలో క్రికెట్ మ్యాచ్ తో ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూసే ఎంజాయ్ లో ఉన్నారు. ఇంకొక ఆయన ఏమో వాళ్ళ ఆవిడకి ఏదో అవార్డు వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళాడు, వెళ్తాను మేము తప్పట్లా. ఇంకొక ఆయన హైదరాబాద్ లో శాశ్వతంగా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి. మరి ఇక్కడ రైతులకు ఆల్రెడీ వారం రోజులు అయింది, తుఫాను వెళ్ళిపోయి తుఫాను తీరం దాటి వారం రోజులు దాటిపోయింది. మరి ఈ వారం రోజుల్లో ఒక్క రైతుకి ₹1 అన్నా ఈ ప్రభుత్వం పరిహారం అందించిందా? ఎందుకు అందించలా? రెండవది పంటల బీమా తీసుకోవాలి. ఈ పంటల బీమా అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెల్లించింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫసల్ బీమా పథకానికంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా వైఎస్ఆర్ పంటల బీమా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపుగా 7,800 కోట్లు ఈ పంటల బీమా కింద చెల్లించింది. బీమా కంపెనీలకే 3,000 కోట్లు చెల్లించాం. రైతులకి 55,54,000 మంది రైతులకి 7,500 కోట్లు చెల్లించాం 5 ఏళ్ల సమయంలో. మరి ఈ రోజు పంటల బీమా ఎందుకు గట్ల? ఈ 17 నెలల్లో ఖరీఫ్ వెళ్ళిపోయింది, రబీ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది పంట సీజను, కానీ పంటల బీమా చెల్లించాలి. పంటల బీమా చెల్లించకపోవడం వల్ల రైతులకి ఏమైంది? అదే బీమా చెల్లించుంటే ఆ బీమా సంస్థల నుంచి నేరుగా డబ్బులు వస్తాయి. అంటే ఈ మాట చెప్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, అప్పుడు వారం రోజుల్లోపే డబ్బులు ఇచ్చేసారా? సాయి గారు మీరు అన్న పాయింట్ లో ఎగ్జాక్ట్లీ మేము ప్రకటించాం ఏదైతే ఇంత ఇస్తున్నామని. ఆ ఇది ఇచ్చేదానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తున్నాం అనేది అని కూడా ప్రకటనలు రిలీజ్ చేశాం. ఇప్పుడు వారంలోనే సార్ ఒక ఎకరానికి 16,000 మేము నష్టపరిహారం, సార్ ఎకరానికి 32,000 వరి పంటకు సంబంధించి అయితే ఎకరానికి 32,000 మేము పరిహారం చెల్లించాం మా ప్రభుత్వంలో. చూసుకుంటే ఈరోజు రైతులు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. సో కనీసం ఇప్పుడు వీళ్ళు ఎంత ఇస్తారు చెప్పానండి, ప్రకటనే చేయలేదు కదా వీళ్ళు. మేము ఉన్నప్పుడు పంటల బీమా వచ్చేది, ఏదైతే మీరు అన్నట్టుగా ఇన్పుట్ సబ్సిడీ, అంటే రబీలో నష్టపోతే రబీలోనే ఇన్పుట్ సబ్సిడీ, ఖరీఫ్ లో నష్టపోతే ఖరీఫ్ లోనే ఇన్పుట్ సబ్సిడీ. దీనికి సంబంధించి ఈ డేట్లతో సహా మీకు పట్టికలు ఉన్నాయి, మీరు వెళ్తే వస్తుంది ఏ కాలంలో ఎంత నష్టపోతే ఎంత ఇచ్చామని. మేము ఉన్నప్పుడు 8 సార్లు భారీ వర్షాలు కానీ వరదలు కానీ తుఫాన్లు వచ్చినాయి మేము అధికారంలో ఉన్నప్పుడు. ఇది 5 సంవత్సరాల్లో 8 సార్లు మేము ఎప్పుడు నష్టపోతే అదే పీరియడ్ లో, అంటే ఒక 2-3 మంత్స్ గ్యాప్ లో కంపల్సరీ వాళ్ళకు సంబంధించినటువంటి నష్టపరిహారం మొత్తం మేము అందించాం. కానీ ఈ ప్రభుత్వం కనీసం ఇప్పుడు ఈ క్రాప్ చేయాల. ఈ క్రాప్ చేయకపోతే ఏమైంది? అసలు ఎక్కడ నష్టపోయింది ఎలా తెలిసిద్ది?
ఇప్పుడు మీరు అన్న 17 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అనేది వాస్తవం. దాంట్లో 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోయింది అనేది వాస్తవం. కేవలం కృష్ణా జిల్లాలోనే 1,12,000 ఎకరాలు నష్టపోయింది అనేది వాస్తవం. మరి కానీ ఓవరాల్ గా ఇప్పుడు 3,70,000 ఎకరాలే పంట నష్టం జరిగింది అనేది వీళ్ళు ఎన్యూమరేషన్ వేశారంటే దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి రైతులకు కూడా వాళ్ళకి చెల్లించేటటువంటి కార్యక్రమం చేయకుండా మోసం చేసేటటువంటి కార్యక్రమం కదా మనం భావించాలి కదా. మేము ఎక్కడెక్కడ రాజకీయం మాట్లాడట్లా, ఫ్యాక్ట్సే మాట్లాడుతున్నాం. మేమేం అడుగుతున్నాం, మీరు ఈ క్రాప్ చేయాలా ఫస్ట్ పాయింట్, అది మీ మిస్టేక్ ప్రభుత్వం. 2 పంటల బీమా చెల్లించాల, రెండో మిస్టేక్. రైతులకు సంబంధించి గడిచిన ఏడాది పంట నష్టం జరిగింది, ఎందుకంటే భారీ వర్షాలు వచ్చినాయి గడిచిన ఏడాది కూడా. దానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు చెల్లించాల, పాయింట్ నెంబర్ 3. రైతుకు భరోసా ఇచ్చే కార్యక్రమం కేవలం 5,000 ఇచ్చారు, 40,000 ఇవ్వాల్సి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, గిట్టుబాటు ధర. వీటన్నిటిని అడ్రస్ చేస్తున్నాం. మేము ఎక్కడ విమర్శలు ఇంకోటి మాట్లాడట్లా. రైతాంగం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 80% ఆఫ్ ద స్టేట్ వ్యవసాయం మీద డిపెండ్ అయిన రాష్ట్రం. దీనిలో మనం ఏం చేయాలి? ఇప్పుడు నష్టపోయింది మన ఎవరు? మోందా తుఫాను మోకరిల్లిందని హెడ్డింగ్లు పెట్టి, మోందాని చేత్తో ఇట్లా తరిమెత్తే తెలంగాణకు పోయిందని ఇంకొకళ్ళు, అసలు ఈ తుఫాన్లు అడ్డుకోవటంలో ఇతని కంటే పోటుగాడు లేదని ఇంకొకళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మోందా వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే లక్షలాది మంది రైతులు నష్టపోయారు, ఏదైతే దాదాపు 40 లక్షల మందిగా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగిందనేది వాస్తవం. దీనికి సంబంధించి ఈ వారం రోజుల్లో సింగిల్ రూపీ మీరు ఇచ్చింది ఎక్కడ ఉంటే చూపించమని అడుగుతున్నాం. దీంట్లో తప్పేముంది సాయి గారు? సో మేము ఎక్కడ పబ్లిసిటీ కోసం వెళ్ళటలేదు, అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది సింగిల్ గానే, ఆయన ఎక్కడికి వెళ్ళా జనాలు వస్తారు. దాని గురించి మేమే కార్యక్రమాలు పెట్టుకోవట్లా. కేవలం ఈ రోజు రైతులకు సంబంధించి, ఎందుకంటే మేము ఇమీడియట్ గా వెళ్ళాల. ఎందుకు ఇమీడియట్ గా వెళ్తే ఏమంటారు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఇది వరదలు రాగానే, లేదా తుఫాన్ రాగానే నష్టపోయిన రైతుల దగ్గరకు మొదటి రోజు రెండో రోజు వెళ్ళారనుకోండి, అదేనండి కొంచెం టైం అయినా ఇవ్వాలి కదా. ఆ రైతులకు సంబంధించి కనీసం ప్రభుత్వం డెసిషన్ అన్నా తీసుకోవాలి కదా, కనీసం 4-5 రోజులు టైం కూడా ఎవరా అంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏరియల్ సర్వే చేశారు, ఎంత పంట నష్టం అంచనా వేశారు, ఏం చేస్తామని చెప్పారు, ఎందుకు చెప్పలేదు ఇప్పుడు వరకు? ఈ ప్రభుత్వం రైతులకు ఇదిగో మేము ఇది ఇస్తాం, ఎంత చేయగలుగుతాం, మా దగ్గర ఉన్న పరిస్థితి ఇది అని ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేకపోతుంది? అంటే తెలుగుదేశం క్యాడర్ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే పరిహారం, ఇప్పుడు వాళ్ళకి ముందు జాగ్రత్త చర్యలు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రివ్యూలు చేయడం, రాత్రి పగలు మేలుకొని పనిచేయడం, ఆ పైన తుఫాన్లో ప్రాణ నష్టాన్ని తగ్గించడం, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం, ఇది అయిపోయిన వెంటనే ముందు ఆ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ పరిహారాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపించారు, వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవి ఇచ్చారు. ఇన్ని సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాతన ఇది కూడా ఆల్రెడీ కేంద్రానికి ఎవ్వరూ చేయింది, దేశంలో ఏ రాష్ట్రము చేయింది 24 గంటలు తిరిగేటప్పుడు ప్రాథమిక నివేదిక, 48 గంటలు తిరిగేటప్పటికి మ్యాక్సిమం నివేదిక ఇచ్చేశారు. ఇంత సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తారు. కేంద్రం ఎంత ఇస్తుందో చూసుకుని ఆ తర్వాత లెక్క చెప్తారు, ఈలోపు హడావిడి చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి మాట్లాడటానికి కనీసం అవగాహన ఉండి మాట్లాడాలి. ఎందుకు నేను ఆ మాట అంటానంటే, ఈ రోజు ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ప్రభుత్వానికి ఒక ఎస్టిమేషన్ రావటానికి 1 డే టైం ఈజ్ ఎనఫ్. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థను క్రియేట్ చేసి వెళ్ళాడు, గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ 2,000 జనాభాకు వచ్చి ఒక సచివాలయం ఉంటుంది. పెద్ద పెద్ద గ్రామాల్లో 5-6 సచివాలయాలు కూడా ఉంటాయి 10,000 జనాభా ఉన్న దగ్గర. సో అక్కడ ఎంత ఉన్నది ఏంటి, దానికి అనుబంధంగా రైతు భరోసా కేంద్రాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టేసి వెళ్ళారు. సో అక్కడ ఎంప్లాయీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసి వెళ్ళారు. సో ఏంటనేది తీసుకోవడానికి విత్ ఇన్ అవర్స్ పట్టింది, నాట్ డేస్. అవర్స్ వ్యవధిలో ఎస్ ఈ రోజు ఈ గ్రామంలో ఈ వర్షం వల్ల ఏ రైతు ఎంత నష్టపోయాడని తీయటానికి గంటల వ్యవధి చాలు. దానికి మీరు ప్రాథమిక నివేదిక పంపించేశారన్నారు కదా, ఇదేదో పెద్ద చంద్రబాబు నాయుడు గారు, అదే మీరంటలో వాళ్ళు అన్నారండి, చంద్రబాబు నాయుడు గారు భూతత్వంలో కనిపెట్టిన విద్యలాగా. అంతకుముందు కూడా పంపాడు, ఎప్పుడు 2024 సంవత్సరంలో ఆయన అధికారంలో రాగానే జరిగినటువంటి భారీ వర్షాలకి వరదలకి. బుడమేరుకు కూడా వరద వచ్చింది, విజయవాడను ముంచేశారు కావాలని, యాక్టివ్ పవర్ ప్లాంట్ మునక్కుండా ఉండటం కోసం. దట్ ఈస్ సెకండ్ యాంగిల్. ఇప్పటి వరకు ఏమి ఇచ్చారు కేంద్రం? పైన వీళ్ళే కింద వీళ్ళే కదా. ఎంత ఇచ్చారు విజయవాడ వరదలకి? ఇప్పటికీ వాళ్ళందరికీ అక్కడ చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఏదైతే రోజువారీ ఏదైతే బండ్లు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఏం పరిహారం ఇచ్చారు ఇప్పుడు వరకు? ఎక్కడిచ్చారు, ఎంత ఇచ్చారు? ఇప్పటికీ 25,000 ఇచ్చినట్టున్నారు కదా ఇప్పుడు సాయి గారు, 25,000 ఇచ్చినట్టున్నారు ఒక్కొక్కళ్ళకి. ఎక్కడ సార్? ఇప్పుడు 10%, 20% అంతే కూడా గగనం.
ఇప్పటికీ స్టిల్ తిరుగుతున్నారు. మీకు నేను గత నెల పేపర్ అనుకుంటాను, నేను కూడా చూస్తే జిల్లా పేపర్లో ఇప్పటికీ మా పరిహారం వల్ల తిరుగుతా ఉన్నారు. ఎందుకు వస్తుంది ఇదంతా అంటే ఓన్లీ మీరు పబ్లిసిటీస్ అంటారు. ఏమని మేము ఇదిగో మొత్తం పర్యవేక్షించేసాం, ఇంత నష్టం జరిగిందని చెప్పి అంచనా వేసేసాం. వేస్తారు 5,200 కోట్లు నష్టం వేశారు. ఇది చిన్న నష్టమా? చాలా పెద్ద నష్టం కదా. మరి కేంద్ర ప్రభుత్వం మీకు కనీసం 500 కోట్లని ఇస్తానని చెప్పినప్పటి వరకు మీరు పంపించి వారం రోజులు అయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు రాలేదు? దీని మీద ఎందుకు మళ్ళీ స్పందించట్లేదు మీరు? ఎందుకు దాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు? అంతకుముందు కూడా బుడమేరకు చాలా చెప్పారు, ఎన్ని వేల కోట్లు విజయవాడకు నష్టం చేకూరిందని. ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం? తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. వాళ్ళు ఇవ్వలేదంటాం కంటే, ఎందుకంటే మీరున్నారు రెండు రెండు భుజాలుగా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక భుజంగా, పవన్ కళ్యాణ్ ఒక భుజంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీతో ఉన్నప్పుడు, మరి అక్కడ పైన నితీష్ కుమార్ అను చంద్రబాబు లేకపోతే కేంద్రమే లేదని చెప్పి రోజు చెప్తున్నప్పుడు మరి ఎందుకు తీసుకురాలేదు అంటున్నాం. ఇది తీసుకొని వస్తే మాకు రాదు కదా డబ్బులు, వచ్చేది ఎవరికి? రాష్ట్ర ప్రజలకే కదా. నేను అంటున్నా వారం రోజుల్లోనే మేము తీసుకొని వచ్చేస్తావా? సంవత్సరం దాటిందండి బుడమేరకు వరద వచ్చి, సంవత్సరం దాటింది. ఇప్పటికి అందరికి నష్టపరిహారం ఇచ్చేసారా? కేంద్రం ఎంత ఇచ్చింది లెక్కలు చెప్పండి. మరి ఎందుకు చెప్పట్లా? మీకు తెచ్చుకోవడం చేత కావట్లా. అంతకుముందు హుద్హుద్ తుఫాన్ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని 1000 కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు లేదు, మొట్టమొదటి 3,000 కోట్లు కావాలని రేఖ రాశాడు. వాళ్ళు కేవలం 100 కోట్లు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 100 కోట్లకు లెక్క చెప్పలా చంద్రబాబు నాయుడు గారు. 100 కోట్లకు లెక్క చెప్తే 1000 కోట్లు ఇస్తా ఉన్నారు. ఇప్పటికీ లేదు అతిగతి. ఇట్లా ఉంటది. అంటే ఇక్కడ అన్ని ఏదైనా వస్తే దోచుకునేటటువంటి కార్యక్రమం తప్ప వేరేది లేదు. సో నేనేమన్నాను, రైతులకు సంబంధించి ఏం చేస్తారు? ఇన్ని ఎకరాల్లో పంట నష్టాన్ని మీరు తక్కువ చేసి చూపిస్తున్నారు. సరే, పంట నష్టాన్ని ఎంతవరకు అంచనా వేశారు? ఎంత ఎకరానికి ఇస్తారు? పక్కన తెలంగాణలో 10,000 ప్రకటించారు. సరే, ఎప్పుడు ఇస్తారనేది సెకండరీ. కనీసం మీరు అది కూడా లేదు కదా. ప్రకటించింది లేదు, ఎంతో తెలియదు, ఇస్తారో లేదో తెలియదు. మరి పంటల ఉచిత బీమా సంగతి తెలియదు. ఎందుకు బీమా గట్ల? ఇవాళ మంగళవారం, ఇవాళ కూడా 3,000 కోట్లు అప్పుకెళ్ళారు సాయి గారు. అమరావతి పేరుతో అయితే ఒక 30,000 కోట్లు మళ్ళీ అప్పుకెళ్ళారు. ఆల్రెడీ 26,000 కోట్లు తీసుకున్నారంట. ఆల్రెడీ దానికి అయిపోయింది. మొత్తం 58,000 కోట్లు. మరి రైతులకు సంబంధించి ఎంత అయింది? 1000 కోట్లు కూడా కాదు కదా మీరు ఉచిత పంటల బీమా కట్టడానికి. మరి ఎందుకు కట్టలేదని అడుగుతున్నాం. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం అడుగుతున్నాం. సరే, కట్టాలా, ఏదో మిస్టేక్ జరిగింది. సరే, రైతుకి ఎంత ఇస్తారు? రైతు ఒక 50,000 నష్టపోయాడు అనుకున్నాం సార్. ఒక రైతు, ఆ రైతు కనీసం ఒక 20,000 ఇస్తారా? సగమన్నా ఇస్తారా? ఎప్పుడు ఇస్తారు? గడిచిన ఏడాది ఎప్పుడు ఇస్తారు? ఈ ఏడాది ఎప్పుడు ఇస్తారు? దాని మీద అడుగుతున్నాం. చెప్పానండి, మేము ఎక్కడా పొలిటికల్ మాట్లాడట్లా, ఫ్యాక్ట్స్ అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. రైట్. ఇవాళ జగన్ టూరు సక్సెస్ అయినట్టు అనుకుంటున్నారా? మీరు ఆశించినంత జనం వచ్చారా? ఇదివరకు ఏంటంటే వాళ్ళు అడ్డుపడతా ఉండేవాళ్ళు, ముందు నుంచి 2-3 రోజుల ముందు నుంచి ప్రకటనలు చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో మీ పార్టీ వాళ్ళకి టెంపర్ వచ్చేది, కాస్త ఎక్కువ మొబిలైజేషన్ జరిగేది. అది మీరే సమీకరిస్తున్నారా లేకపోతే వాళ్ళే వస్తున్నారా అన్నది పక్కన పెడితే కాస్త నిండుగా కనబడేది. ఈ దఫా అలాంటి ప్రచారం ఏం ముందు జరగలేదు. ఇవాళ స్టార్ట్ అయ్యే ముందు 1 గంట ముందు అనుకుంటా ఇట్లాగ 500 మంది లేకపోతే 10 వెహికల్స్ అనేటటువంటి పాయింట్ ప్రచారంలోకి వచ్చింది. మీడియాలో కూడా ఫోకస్ అయింది. ఆ తర్వాత మీకు క్రౌడ్ ఉన్నట్ట లేనట్ట, మళ్ళీ రేపు ఈ సోషల్ మీడియాలో కానీ వీటిట్లో జనం లేనిది. క్రిందటిసారి కూడా అక్కడ గుంటూరు దగ్గర జనం లేకపోతే పొదిలి దగ్గర జనం లేకపోతే కాసేపు ఆగి మరి అందరినీ పోగేసుకొచ్చాక కానీ కదలలేదు అన్నటువంటిది తెలుగుదేశం సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఏమంటారు సాయి గారు? ఇక్కడ ఒకటి, మేము ఇది జన సమీకరణ చేసేటటువంటి మీటింగ్ కాదు. మేము క్లియర్ గా చెప్తున్నాం, పంట నష్టపోయినటువంటి రైతుల్ని ఏదైతే కొన్ని విలేజెస్ ఎక్కడ ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళి మేము కలిసేటటువంటి కార్యక్రమం. దారి పొడవునా మేము ఎక్కడ ఇదిగో పలానా నాయకుడిని మేము వస్తున్నాం, మీరు ఇక్కడ జనాలు మొబిలైజ్ చేయమని మేము ఎక్కడ చెప్పం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం వేలాదిగా వస్తారనే తెలుసు. మార్నింగ్ నుంచి మీరు కూడా వీడియోలు చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నా, బెంగళూరు వెళ్తున్నా, లేదంటే మళ్ళీ తాడేపల్లి వస్తున్నా, ఎక్కడికక్కడ మీకు ఎయిర్పోర్ట్ దగ్గరే మినిమం మీకు 1,000-2,000 మంది గ్యాదర్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి కష్టాలను తెలుసుకోవడానికి వస్తున్నప్పుడు ఎందుకు రాదు జనం? ఈరోజు మీరు చూస్తే దారి పొడుగునా వేలాది మంది జనం. పర్యటన దాదాపుగా 4-5 గంటలు ఆలస్యంగా జరిగినటువంటి పరిస్థితి షెడ్యూల్ కంటే. ఎందుకు దారి పొడుగునా జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి, కరచాలనం చేయాలి, వాళ్ళ సమస్యలు తెలపాలి. ఒక పక్క అరటి రైతులు, పసుపు రైతులు, లేదంటే వరి రైతులు, వీళ్ళందరూ దారి పొడుగుని చూస్తూనే ఉన్నాం. సో మేము క్లియర్ గా అంటున్నాం, మాకు జనాలు వచ్చేసారు, సో ఇది మాకు జనాలు వచ్చారు కాబట్టి మేము బాగా సక్సెస్ అయిపోయాం.
ఆ వేళ మేము చెప్పట్లా, మాకు ఎప్పుడు జనాలు వస్తారు, దాంట్లో నో డౌట్. జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది జగన్ గారి ట్యాగ్ లైన్. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంశం అనేది చాలా బర్నింగ్ ఇష్యూ అంటున్నా. ఎందుకంటే లక్షలాది మంది రైతులకు సంబంధించినటువంటి అంశం. సో ఆ అంశాన్ని మేము అడ్రస్ చేస్తున్నాం. దాని మీద సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ దూరంగా ఏదో ఓ పక్క జనాలు లేనిది, మూడు పక్కల జనాలు ఉన్న ఫోటోల్ని వదిలేసి ఓ పక్క జనాలు లేని ఫోటోలు అవి ఏమి వేయొద్దు మీరు, అవసరం లేదు. ఏం చేస్తారు ప్రభుత్వం అనేది చెప్పండి. అంతవరకే మేము కన్ఫైన్ అవుతున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారు, దాని గురించి నో డౌట్. వాళ్ళు ముగ్గురు కలిపి పోటీ చేస్తేనే, మాకు రకరకాలుగా మేనేజ్ చేస్తేనే 40% ఓటింగ్ వచ్చింది. ఇంత రకాల కుట్రలు పడినా అంతకంటే తగ్గించలేకపోయారు కదా ఎన్ని పడినా కూడా. సో నేను క్లియర్ గా ఏం అడుగుతున్నా, రైతులకి ఏం చేస్తుంది ప్రభుత్వం? ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి ఆయన క్లియర్ పాయింట్ టు పాయింట్ ఆయన సబ్జెక్ట్ అడిగాడు మిమ్మల్ని. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు చేయలా. ఆయన అడుగుతున్న క్లియర్ గా ఏమడుగుతున్నాడు, ఎందుకు మీరు ఉచిత పంట బీమా కట్టలా, దానికి ఏంటి ప్రభుత్వం సమాధానం? వారం రోజుల నుంచి సమాధానం చెప్పలా, ఎందుకు కట్టలేదు? డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర కట్టడానికి? మరి దేనికి ఉన్నాయి డబ్బులు? రెండో పాయింట్ వచ్చేటప్పటికి, ఎంత ఇస్తారు నష్టపోయినటువంటి రైతులకు సంబంధించి ప్రతి ఎకరాకి? మూడోది, ఈ క్రాప్ ఎందుకు సరిగ్గా చేయలేదు? మీరు 15 లక్షల్లో పంట నష్టం జరిగితే 15 లక్షల ఎకరాల్లో ఎందుకు 3,70,000 ఎకరాలు అని చెప్పి హడావిడిగా చూపించారు. కొన్ని ఊర్లో అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అక్కడ సపోజ్ ఆ ఊర్లో 1000 ఎకరాలు ఉందనుకోండి సాయి గారు, ఆ 1000 ఎకరాలు ఉంటే 1200 ఎకరాలు చూపిస్తున్నారు. అంటే మొత్తం తెలుగుదేశం ఎక్కువ ఉన్నటువంటి ఊర్లో ఇలా దోచుకునేటువంటి కార్యక్రమం ఒక పక్క. నిజంగా నష్టపోయిన రైతులకి పరిహారం అందించకుండా అక్కడ ఏం నష్టం జరగలేదని ఎన్యూమరేషన్ లో చూపించే కార్యక్రమం. ఇలాంటి అనేకమైనటువంటి కుట్రలు ఉన్నాయి కాబట్టి దాని మీద అడ్రస్ చేస్తా ఉన్నాం. అంతే తప్ప జనాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చేది సార్, దాని గురించి అసలు నో డౌట్. దాని గురించి మేము డిస్కషన్ ఏమంటలా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనం వేలాదిగా వస్తారు ఎక్కడికి వెళ్ళినా. వీళ్ళు ఎన్ని రకాలుగా అడ్డుకుంటే అంతకంటే ఎక్కువ వస్తారు. ఇవన్నీ మనం చూసాం. నెల్లూరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు, పోతీలు, బంగారుపాలెం, మీరు అనగా పెళ్లికి వెళ్తేనో, కొన్ని ఊర్లో పెళ్లికి వెళ్తే అసలు ఏంటా జనం అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మేము ఈరోజు క్లియర్ గా రైతుల అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. నో పొలిటికల్ యాంగిల్. మేము ప్రభుత్వాన్ని ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా రైతులకు న్యాయం చేయమంటున్నాం. ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే గడిచిన ఏడాది చేయలా, అది అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా? ఇప్పుడు చేయాలనుకుంటే ఇప్పుడు ఎప్పుడు చేస్తారు? గడిచింది ఇస్తారా ఇవ్వరా? రైతు భరోసా ఒక ఏడాది ఎగ్గొట్టారు. ఈ ఏడాది 20,000 ప్లేస్ లో 14,000 అన్నారు. దాంట్లో 5,000 ఇచ్చారు, 7 లక్షల మంది రైతులు కోత విధించారు. సో ఇవన్నీ అడ్రస్ చేస్తున్నాం. సో దాని మీదే చెప్పండి వాళ్ళని, వేరే అసలు అవసరంలా. మా పర్యటనలు ఎప్పుడు సక్సెస్ అవుతా ఉంటాయి, దాని గురించి నో డౌట్. వాళ్ళు ఫెయిల్యూర్ అని రాసుకొని వాళ్ళు సునకానందాన్ని పొందితే ఆ 2 పత్రికలు, ఆ టీవీ ఛానల్స్ లో దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. రైతులకి ఎకరానికి ఎంత పంట నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు, గడిచింది ఎప్పుడు ఇస్తున్నారు, ఈ రెండే పాయింట్స్ మా ప్రధాన అజెండా. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఓ పక్కన లిక్కర్ కుంభకోణం కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వచ్చినాయి, కల్తీ లిక్కర్ కేసులో కూడా కొత్త నిజాలు వెలుగులోకి వచ్చినాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సమాధి మాత్రమే తప్ప ఇక ఆ పార్టీకి లైఫ్ లేదు. ఇక భవిష్యత్ అంతా కూటమే, 15 సంవత్సరాలు కాదు, ఇక శాశ్వతంగా కూటమే అధికారంలో ఉంటుంది అన్నటువంటిది చంద్రబాబు గారి దగ్గర నుంచి తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు నమ్ముతున్నటువంటి మాట. ఏమంటారు సార్? ఇప్పుడు అధికారం అనేది ఉంది అనేటటువంటి ఆలోచనతో మనం విర్రవీగితే ఎవరైనా కూడా, అదే పార్టీ అయినా కూడా, ప్రమాదకరమైనటువంటి సంకేతాలు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అర్థం అయినా అవ్వకపోయినా భవిష్యత్తులో అర్థం అవుతాయి. ఎందుకు అర్థం అవుతాయి అని అంటానంటే, ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అన్నారు మా మీద. ఎప్పుడు 2019-24 గంట మేము మొత్తం లిక్కర్ అంతా అమ్మేసి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళినాయి, బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినాయి, నేలమాలిగల్లో దాచారు అని 16 నెలలుగా రాద్ధాంతం చేశారు. ఏమైంది? 12 అట్టపెట్లు 11 కోట్ల దగ్గర రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళు దొరికిపోయారు. మళ్ళీ ఆ అంశాన్ని పక్కన పడేశారు, ఆ కేసును పక్కన పడేశారు. ఇప్పుడు ఏమంటున్నారు కొత్తగా, మొలకల చెరువులో లేదంటే ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి బ్రాండ్లకి ఏదైతే దానికి సంబంధించినటువంటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధం ఉందని మీరు ఆరోపిస్తున్నప్పుడు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధం అంటున్నాడు జోగి రమేష్ గారు, సిబిఐ ఎంక్వైరీకి సిద్ధం అంటున్నాడు. ఆల్రెడీ నైతికత నిరూపించుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైతే ప్రమాణం చేస్తున్నాడు దుర్గమ్మ ఆలయంలో, ఇన్ని రకాలు చేశాడు. ఓ పని చేయండి, ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే 3 పరీక్షలకు సిద్ధంగా అండి. ఎస్, మేము తప్పుడు కేసు పెట్టలేదు, మేము దానికి సిద్ధంగా ఉన్నాం, లై డిటెక్టర్ పరీక్షలకి, లేదంటే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని ఎందుకు చెప్పట్లా?
సార్ కేసులు పెట్టి అనగదొక్కాలని అనుకుంటే మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే చాలా చాలా నైరాశ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు కేసులు పెట్టి రెచ్చగొట్టి లేదంటే చంపుతామో దాడులు చేస్తామో ఆస్తులు ధ్వంసం వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ కూడా బయటకు వచ్చి ఎందుకు మనం పోరాడకూడదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నేను ఎగ్జాంపుల్ ఒకటే పేరు చెప్తా, మీ అందరికీ తెలుసు, ఇంటూరు రవికిరణ్. వాళ్ళ వాళ్ళ భార్య ఎప్పుడు బయటకు రాల, ఇంటూరు రవికిరణ్ అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చింది. సో ఇలా అనేక మంది నాయకులు, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ భార్య బయటకు వచ్చి పోరాడారు. సో మీరు ఏమవుతుంది, మేము ఒక్కలమే పోరాడేవాళ్ళం, ఇప్పుడు అరెస్ట్ చేస్తే మమ్మల్ని ఏం చేస్తారు, మా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ పిల్లలు లేదంటే బంధువులు అందరూ వస్తారు రోడ్డు మీదకి. అంటే ఏమైంది, ఇంకా బలం పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఏది ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే బలం, రోడ్డు మీదకి వచ్చి పోరాడేటువంటి బలం. సో వాళ్ళు కేసులు పెట్టితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోయింది అనుకుంటే ఏమైంది, మిథున్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు, బయటకు రాలేదా? ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ప్రజెంటేషన్ చేసి వచ్చారు. సాక్షాత్తు సిగ్గుతో తలదించుకోవాలి. ఏమాత్రం ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన వాళ్ళకి నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఏదన్నా కొంచెమన్నా విశ్వాసం ఇంకోటి ఉంటే మరి అడగాలి, ఏమయ్యా మరి మేము కూటమి ప్రభుత్వంలో మేము లెక్కర కేసు అని చెప్పి మేము మిథున్ రెడ్డి గారిని మేము జైలుకు పంపించాం, మీరేమో ఐక్యరాజ్య సమితికి ఎట్లా పంపిస్తున్నారు లేదంటే అమెరికాకి ఎట్లా పంపిస్తున్నారు అని అడగాలి వాళ్ళు. అంతే కదా, ఒక ఎంపీని వాళ్ళేమో అక్రమ కేసు పెట్టారు, అక్కడేమో కేంద్రం ఏదైతే రెడ్ కార్పెట్ వేసింది మిథున్ రెడ్డి గారికి, ఎట్లా వేసింది మరి? అదే ప్రభుత్వం కదా, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, అదే ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఏంటి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుంది అనేది కేంద్రానికి కూడా తెలిసనే కదా దానికి అర్థం. ఇప్పుడు జోగి రమేష్ గారి మీద కేసు పెట్టారు, ఏమవుతుంది సార్? జోగి రమేష్ గారి మీద కేసు పెడితే 10 రోజులు రిమాండ్ వేశారు, మళ్ళీ ఎత్తే ఇంకో 14, మళ్ళీ ఎత్తే ఇంకో 14, మహా అయితే 100 రోజులు బెయిల్ వస్తుంది. తర్వాత ఏం చేయగలుగుతారు? సో ఒకటి, కేసులతో నియంత్రించాలని అనుకుంటే మా బ్లడ్ అలవాటు అయిపోయింది దానికి, మళ్ళీ చెప్తా ఉన్నా, మా బ్లడ్ దానికి సిద్ధపడింది. సో కేసుల గురించి అసలు ఆలోచనే లేదు. అంతకుముందు అధికారంలోకి పోగానే మొట్టమొదటి వారం 10 రోజులు తలుపు కొడితే ఎవరు వచ్చారో ఏంటో అనేటటువంటి దిందేమో. ఇప్పుడు ధైర్యంగా అవసరం లేదు, తీయండి, వస్తే వెళ్దాం, బ్యాగ్ సర్దుకొని రెడీగా పెట్టుకుంటున్నాం. అందుకంటే ఏమవుతుంది సార్, తర్వాత వస్తాం, తర్వాత మాట్లాడతాం. దాని తర్వాత మేము అధికారంలోకి వచ్చినాక వీళ్ళు ఏమవుతారు, అది కూడా వాళ్ళు గ్రహించాలి కదా. ఇప్పుడు మమ్మల్ని కొట్టారు, మేము కొడితే ఈరోజు భరించాం, ఎందుకు? మా దగ్గర పవర్ లేదు. రేపొద్దున మేము అలానే చేతులు కట్టుకొని కూర్చోం కదా, మేము కూర్చుంటాం, ఒకళ్ళు ఇద్దరం, అందరూ కూర్చోరు కదా. సో అది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎండింగ్ మాత్రం మేము ఖచ్చితంగా చేస్తాం, దాంట్లో నో డౌట్. ఎండింగ్ చేయకపోతే మేము చేతగా అలా అవుతాం. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి మనల్ని కొట్టినప్పుడు, మనల్ని చంపడానికి వచ్చినప్పుడు, మనం చేతగాని స్థితిలో ఎన్నిసార్లు నువ్వు కొట్టు అని వదిలేస్తే ఇంకా మనిషి ఏముంటది, దానికి విలువే ఉంటది. దాన్ని లోకేష్ ఆరంభించాడు, ఖచ్చితంగా దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులి స్టాప్ పెట్టింది. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అనుకుంటేనే మీరు బతకగలుగుతారు. మీరు సింగిల్ గా ఏ పార్టీకి ఆ పార్టీ పోటీ చేస్తే మీ మొహాలకు కనీసం డిపాజిట్లు కూడా రాన్న విషయం మీకు తెలుసు కాబట్టి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉందని మీకు తెలుసు కాబట్టి వాళ్ళని అంటేసుకొని ఇన్నాళ్ళు వచ్చారు. సరే ఎట్టగొట్ట గెలిచిన పరిపాలన అందించమంటున్నాం. మేమేమంటున్నాం, సూపర్ 6తో పాటు 143 హామీలు నెరవేర్చండి. అప్పుడు మాకు అవకాశం రాదు కదా, అదే మేము అడుగుతున్నాం. అంటే మీరు చేయలేరు అది. అందుకని ఏం చేస్తున్నారు, అడిగితే ప్రశ్నిస్తే కేసులు పెడతాం అంటున్నారు. నా మీద కూడా పెట్టారు. ఏమైంది సార్, నా మీద 3వ కేసు. ఒక కేసులో బెయిల్ వచ్చింది, ఇంకో కేసులో విచారణకి వెళ్ళొచ్చా, ఇంకో కేసులో ఎఫ్ఐఆర్ అయింది, కానీ నన్ను ఇప్పటి వరకు పిలవాలా. సో 3 కేసులు, ఏది 16 నెలల్లో. ఇంకో చోట అయితే కంప్లైంట్లు ఇచ్చున్నారు, ఇంకా ఎఫ్ఐఆర్ కాల. సో ఇట్లాంటివి ఉన్నాయి. నేను మీతో పాటు దాదాపుగా 7 సంవత్సరాలు అనుకోండి సాయి గారు, నేను మీతో పాటు డిబేట్లు, అనేక ఛానల్స్ మీతో పాటు డిబేట్లు, ఎక్కడన్నా తప్పు మాట్లాడి ఉంటే నేను విత్డ్రా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నా. ఆ డిబేట్లు అట్లాంటివి కూడా ఉన్నాయి. మీరు అలా మాట్లాడుకోవడానికి చెప్పిన సందర్భాలు కూడా. నేను ఎవరిని చెప్పులు తీసుకుని అంతారల్లా, పేకలు పీసి చంపేస్తానల్లా, అరే నా డాష్ ఒరే నా డాష్ అల్లా. కానీ కేసులు పెట్టారు. ఇప్పుడు దానికి ఏమన్నా మేము సిద్ధపడి ఉన్నాం. సో ఎక్కడా కూడా ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి సాయి గారు, ఈ రాష్ట్రంలో ఎప్పటికీ బలంగా సింగిల్ గా నిలబడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎన్ని రకాల కలిసి కుట్రలు పనినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతకంటే ఎక్కువ పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమైనా అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అప్పుడు మేము చాలా వీక్ గా ఉన్నాం. మేము అప్పటికి ఒకసారి కూడా అధికారంలోకి రాలా, మాకు అప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చారు, 2 ఏళ్ళు అయింది అప్పుడు వచ్చి పాలిటిక్స్ లోకి, 2009లో వచ్చారు.
2012లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏమైంది? దాని తర్వాత మళ్ళీ పోటీ చేశాం, ఓడిపోయాం, మళ్ళీ పోటీ చేశాం, గెలిచాం, మళ్ళీ పోటీ చేశాం, ఓడిపోయాం, మళ్ళీ రేపు పోటీ చేస్తాం, గెలుస్తాం. మేము ఆల్రెడీ అధికారాన్ని చూసున్నాం ఒకసారి. సో మా పార్టీ బలంగా ఉంది. 16 లక్షల మంది మా పార్టీ నాయకులు ఉన్నటువంటి పార్టీ క్షేత్రస్థాయి నుంచి. సో మా పార్టీని వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే ఏం కాదు, అలా వాళ్ళు ఊహించుకొని బతికేయమని మాత్రం చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. Thank you. జగన్ టూర్ అన్నటువంటిది ప్రధానంగా రైతుల్ని ఉద్దేశించింది. తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతాంగానికి పరిహారం ప్రకటించాలి, అందులో ఎకరానికి ఇస్తారా, హెక్టార్కి ఇస్తారా, ఎంత ఇస్తారు అన్నటువంటిది ప్రశ్నతో ప్రారంభమైనటువంటి ఈ పర్యటనలో తను ప్రశ్నిస్తున్నది అదే, రైతులు తనకి చెప్పుకున్న గోడు అదే. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, ఏం చేస్తుంది? ముందుగా ప్రకటించి ఉంటే జగన్కి ఆ అవకాశం ఉండేది కాదు. ముందుగా ప్రకటించకపోవడం జగన్కి అవకాశం ఇచ్చినట్టుంది. ఇప్పుడు ప్రకటించిన జగన్ పోరాటం తర్వాత ప్రకటించినట్టు అవుతుంది. బట్ అసలు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుందా లేదా, కొంత ఆలస్యం చేస్తుందా చూడాల్సి ఉంది.